ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం గత 4 రోజుల నుంచి ఒక విషయం గురించి తెలుసుకుంటున్నాం. ఏంటి? బంధం ఎలా ఏర్పడుతుంది, మరి ఆ బంధం నుంచి ఎలా విముక్తి చెందాలి అనే విషయంలో మనం బంధాలు, బంధం అంటే ఏంటి, బంధాలు ఎన్ని రకాలు అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు చివరిది ఏంటి? విచార బంధం. విచారం కూడా బంధమే. విచారము కూడా బంధమే. అంటే ఇక్కడ మానవుణ్ణి బంధించే మొట్టమొదటి బంధం ఏదైనా ఉంది అంటే అది విచార బంధమే. ఎందుకు ఈ విచారం? ఇంతకు విచారం అంటే ఏంటి అని మనం మొట్టమొదట ప్రశ్న వేసుకుంటే, అంటే జరిగిపోయినటువంటి విషయాలను పదే పదే మనం తలుచుకోవడం. ఉంటాయి కదా, మన చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు, పుట్టినప్పటి నుంచే కాకుండా నిన్నటివి, ఉదయం నుంచి జరిగే విషయాలను కూడా మనం పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంటాం. వాటిని తలుచుకుంటూనే ఉంటాం. ఏమని? నా చిన్నప్పుడు అలా, ఉం? నా చిన్నప్పుడు ఇలా, మా అమ్మ ఉన్నప్పుడు ఇలా, మా నాన్న ఉన్నప్పుడు ఇలా, ఆ? ఇలా రకరకాలుగా మనం అంటూనే ఉంటాం. ఆ? అతను నన్ను ఇలా అన్నాడు, నేను వాళ్ళని ఇలా అన్నాను, ఇలా మనకు సంబంధించిన వాళ్ళతో ఏదైనా మాట్లాడుతుంటే ఇలా అంటుంటాం. అప్పుడు అలా చేయాల్సింది, నేను తెలియక ఇలా చేశాను. ఉం? చెప్పుకున్నాం మనం. ఆ, ఏమంటారు, బంగారం అంత రేటు ఉన్నప్పుడు కొనుక్కునేది ఉండే, ఇప్పుడు రేటు పెరిగింది. ఇలా ఏదో ఒకటి మన గతానికి సంబంధించింది మన జీవితంలో మాట్లాడుతూనే ఉంటాం. మన మనసులో వాటిని మాటి మాటికి జరిగిపోయిన విషయాల గురించే లాగేస్తుంది. కానీ ఇక్కడ అష్టావక్రులు చెప్తారు. ఏం చెప్తానాడు అంటే, విచారంలో పడి ఉన్నవాడు తన యొక్క జీవితాన్నే వ్యర్థం చేసుకుంటాడు. అంతే కదా? ఎప్పుడు జరిగిపోయిన దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? విచా ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఈ విచారం మనల్ని వర్తమానం నుంచి, ఆ వర్తమాన జీవితంలో ఆ పొందే సంతోషం అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి, అది మన నుంచి దూరం చేస్తుంది. ఆ దూరం చేసినప్పుడు ఆ ఉన్న శక్తి కానీ, మనలోని చైతన్యం కానీ, మనలో ధైర్యం కానీ అన్నీ అవి కరిగిపోతాయి. అవి ఒక నీడల ఆ సంఘటనలన్నిటి వెంట మనకు తిరిగి వృధా అయిపోతుంటాయి. అయితే ఇక్కడ గతంలోని బాధను మనపై, మన ఏమంటారు, ఈ తలపై పెట్టుకుంటే మనం ఇప్పుడు జీవించే శక్తి కూడా మనకు పోతుంది కదా. మంచిగా ఉన్నప్పుడు మనం ఆ శక్తిని పుంజుకొని, ఏమంటారు, వృధా చేసుకోకుండా, వ్యర్థం చేసుకోకుండా దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే మన జీవితం ముందుకు సాగుతుంది. మనం చేసే పని పైన కూడా మనకు దృష్టి ఉంటుంది. మనం ఆ పనిని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంటే మన జీవితం వెనక్కే పోతుంది. ఇంతకు గతం అంటే ఏంటి అంటే, గతం అంటే పూర్తిగా ముగిసిపోయిన జీవితం కదా. అది ఒక సినిమా అనుకోండి, లేదా మన జీవితంలో జరిగే సంఘటనలు అనుకోండి, బాల్యంలో జరిగే సంఘటనలు అనుకోండి, మన ఏదైనా సరే మన చేతిలో లేనిది. ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక విషయం జరిగింది, దాన్ని మార్చగలుగుతామా? జరిగిపోయిన దాన్ని ఏమీ మార్చలేము కదా, మళ్ళీ మార్చలేము. అటువంటి విషయాల కోసం మనం ఎప్పుడూ బాధపడుతుంది. ఎందుకు బాధపడాలి కదా? జరిగిపోయేదాన్ని మనం తీసుకురాలేం. అది మన చేతిలో లేదు. భగవంతుడు మనకు ఈ వర్తమానం ఇచ్చాడు. వర్తమానమే బహుమానం అంటారు. ఈ వర్తమానం మన చేతిలో ఉన్నటువంటి గొప్ప సంపద. అదే దాన్ని మనం ఈ సాధనకు, ఈ జీవితానికి ఉపయోగించుకోకపోతే అసలు ఎందుకు ఈ జన్మ?
కదా. మనం జరిగిపోయే వాటి గురించి ఆలోచించుకుంటూ ఉండడం కోసమేనా ఈ జన్మ, ఈ జీవితం? కాదు కదా. మన జీవితాన్ని ఎప్పటికప్పుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మన జీవితం. అందుకే మనకి ఇక్కడ అష్టావక్రుడు బోధిస్తున్నారు, గతాన్ని వదిలేస్తేనే మనకు నిజమైన సాధన ప్రారంభం అవుతుంది. అంతే కదా. నువ్వు గతాన్ని పట్టుకున్నన్ని రోజులు నీ జీవితం ముందుకు వెళ్ళదు. అందుకే అష్టావక్రుడు మనకు 6 రకాల బంధాల గురించి చెప్పారు. ఈ 6 రకాల బంధాలే మానవుణ్ణి బంధిస్తున్నాయని చెప్పారు. మరి అవి ఏంటి ఆ 6 రకాల బంధాలు? మనం చెప్పుకున్నాం నిన్న మొన్న. కోరిక, బాధ, ఆమోదము, విచారము, సంతోషము, కదా. ఇవన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేది చిట్ట చివరిది, ఈ 6వ బంధం. ఉం? ఇక్కడ ఈ 6 కలిపి మానవుణ్ణి బంధిస్తాయి. ఇవి ఉన్నంత కాలం మానవుడు స్వేచ్ఛగా ఉండలేడు. మానవుడు ఉండలేడు అంటే ఆ మానవుని మనస్సు అసలు ఉంచనీయదు. ఆ మనస్సు బంధంగా ఉన్నంత వరకు మనకు సాధన కూడా చక్కగా కుదరదు. సాధన కుదరకపోతే జ్ఞానం పెరుగుతుందా? జ్ఞానము పెరగదు. మనకు శాంతి ఉంటుందా? శాంతి ఉండదు. ఈ మనసు ఎప్పుడూ బంధాలకు గురి అవుతూనే ఉంటుంది కదా. ఎప్పుడూ ఏదో ఒక కోరిక కోరుతుంటుంది. ఆ కోరిన కోరిక తీరకపోతే బాధపడుతుంది. ఏమంటాము? ప్రతిదీ మనం ఇది కావాలి అని ఒక ఆమోదాన్ని తెలుపుతాం, లేదా నిరాకరిస్తుంటాం. ఎటు తిరిగి మనకు ఈ 6 రకాల బంధాలలోనే ఒక రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. అంటే మన దృష్టి బయటి ప్రపంచం మీద ఉన్నప్పుడు ఎంతసేపు ఏముంటుంది? ఎవరేమన్నారు, ఎవరేం మాట్లాడారు, ఆ? నాకెంత వస్తుంది, నాకెంత ఇస్తారు, ఉం? వాడికి అంత డబ్బు ఉంది, మా అమ్మ వాళ్ళకి ఇంత ఉంది, మా మామకి ఇంత ఉంది, మా అత్తగారు రేపు పంచుకునేటప్పుడు ఎంత ఇస్తారు నాకు, ఆ? ఇలా ఏదో ఒకటి మన నిత్య జీవితంలో జరిగేవి ఎన్నో ఉన్నాయి కదా. ఉం? అన్నదమ్ముల ఏమంటారు, ఆ పాలు పంచుకునేటప్పుడు ఎంత వస్తుంది, ప్రతి ఒక్క దాని గురించి ఆ బయటి ప్రపంచంలో సేపు ఇవే ఆలోచనలు. ఉం? ఒక షాప్కి వెళ్ళాము, లేదా ఒక బజార్కి వెళ్ళాము, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ వస్తువులను చూస్తే ఇది కొందామా, అది కొందామా, ఇలా ఏదో ఒకటి మనకు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మరి బయటి ప్రపంచమే. మరి ఈ ఆత్మజ్ఞానం పొందాలి అంటే మన దృష్టిని లోపలి వైపు తిప్పాలి కదా. మన దృష్టిని లోపల వైపు తిప్పనంతసేపు మనకంతా శాంతి ఉండదు, ఎప్పుడూ ఆలోచనే ఉంటుంది. అందుకే ఈ మార్గంలోకి మనం వస్తేనే మనకు అసలైన జీవితం మనకు మొదలవుతుంది. ఈ మార్గంలోకి రాకపోతే మన జీవితం జీవితమే కాదు. మరి ఈ బంధాలను వదిలేయడం ఎలా? అదే బంధాలు ఉన్నాయని చెప్తున్నారు, వీటిని వదిలేయడం ఎలా అంటే అష్టావక్రుడు బోధలో చాలా సులభంగా మనకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఏంటంటే మనం మాట్లాడే మాటలు మార్చడం కాదంట. మాట్లాడతాము, వాటిని తప్పించుకోవడానికి ఏవో ఒకటి మళ్ళీ మారుస్తుంటాం. అంతేకాదు మన ఆలోచనలు కూడా మార్చడం కాదు, అన్నిటినీ ఈ మనసులో నుంచి బయటికి పంపేయాలంట, వదిలేయాలంట. ఎప్పుడైతే ఆ వదిలేయడం మొదలు పెడతామో అదే సాధన అని చెప్తున్నాడు. మనం సాధన సాధన అని చెప్పుకుంటాం కదా, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన చెయ్యాలి అని చెప్తున్నాం. ఆ సాధన కంటే ముందు నీలో నీ జీవితంలో జరిగే ఆలోచనలు ఉంటాయి చూడండి, గతం గురించి భవిష్యత్తు గురించి ఇవన్నీ చేస్తున్నారు చూడు, అవి ఆలోచించడం మానేయాలంట. తర్వాత ఏదైనా మాట మాట్లాడుతుంటాము, సరికాని మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటల్ని మారుస్తుంటాం. ఇవన్నిటినీ వదిలేయాలి.
అప్పుడే మనకు చక్కగా సాధన కుదురుతుంది. అది సాధన అంటే. అంటే ఇక్కడ వదిలేయమంటే దేనైనా పట్టుకుంటాం. ఆ పట్టిన పట్టు వదలకుండా నాకు ఇదే కావాలి, నేనన్నదే కరెక్ట్, నేనన్నదే వేదం, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటాం కదా. ఆ ఆలోచనల పట్టు వదలాలి అంట. కానీ ఇక్కడ మనలో కలిగే ఆలోచనలు అనుకోండి, భావాలు అనుకోండి, అవి వస్తుంటాయి. వాటిని, ఆ వచ్చిపోయే వాటిని గమనిస్తూ, అంటే మనం చెప్పుకుంటాం సాక్షిభూత స్థితిలో ఉండాలి అని, ఆ స్థితిలో ఉండాలి అని. ఇప్పుడు ఆలోచనలు అట్లా వచ్చాయనుకోండి, ఏమవుతుంది ఇంకా మనకు? వాటి గురించి మనం పట్టించుకోలేదు. పట్టించుకోకుంటే ఇంకా అవి రావు ఇంకా. మనం గమనించినంతసేపే మనకు ఆ ఆలోచనలు వస్తుంటాయి. వాటిని మనం సాక్షిభూత స్థితిలో ఉన్నాం, వస్తే రాని పోతే పోని అని మనం అన్నామనుకోండి, ఇంకా అక్కడ దాంతో వదిలేస్తుంది కదా. ఇక్కడ మనకు ఈ సాధనా మార్గం దొరికిన తర్వాత, ఇంత గొప్ప మార్గం దొరికిన తర్వాత మనం వాటిని, ఆ మార్గాన్ని వినియోగించుకోకుండా మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు మన జీవితంలో జరిగే ఈ సంఘటనల గురించే పదే పదే మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఈ మార్గం ఎవరు? మన పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని మనకిచ్చారు కాబట్టి, ఎప్పుడైతే మనం ఈ మార్గాన్ని పట్టుకుంటామో అప్పుడు మన లోపల శాంతి శాంతి వస్తుంది. మన హృదయంలో శాంతి పుడుతుంది. హృదయంలో ఎప్పుడైతే శాంతి మొదలవుతుందో మనం తెలుసుకున్న జ్ఞానం నిలుస్తుంది. అంతే కదా. మనం ఎన్ని క్లాసులు విన్నామన్నది కాదు, ఆ విన్న జ్ఞానాన్ని మనం మన లోపల ఉంచుకోవాలి. ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయడం కాదు. అవి పనికిరాని విషయాలు, వదలాలి. కానీ ఇక్కడ మనకు జ్ఞానం చాలా గొప్పది. ఈ జ్ఞానం, విన్న జ్ఞానం మన హృదయంలో నిలవాలంటే ఏం చేయాలి మనం? ఈ మనస్సును ఎప్పుడూ శాంతిగా ఉంచుకోవాలి. అది మనం చేయాల్సింది. ఇంకా మనకి ఇక్కడ అష్టావక్రుడు ఒక గొప్ప రహస్యం చెప్పాడు. ఏంటి అంటే, మానవుడు ఆశ కోసం కాదు, ఆశయం కోసం జీవించాలి. చూడండి, మనం ఒక ఆశయం కోసం ఈ భూమి మీదకి వచ్చాం. కానీ ఎంతసేపు మనం ఆశతోనే మన జీవితాన్ని గడుపుతున్నాం. ఆశ అంటే ఏంది? బయటి వస్తువులపైన, డబ్బు అనుకోండి, వస్తువులు అనుకోండి, వాహనాలు అనుకోండి, ఇల్లు అనుకోండి, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా ప్రాపంచిక వస్తువులు. ఆ ప్రాపంచిక రకాల వస్తువులపైన మనం ఎన్ని కొన్నా, ఎన్ని తెచ్చుకున్నా, ఇంకా 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 కావాలనే కొత్త వాటిపైన మనకు ఆ మనస్సు మళ్ళిస్తూనే ఉంటుంది. ఈ ఆశ ఉంది చూడండి, మనల్ని ఎప్పటికీ బయటికి రానియదు. ఆ మనసు ఎప్పటికీ అలాగే బయటికి లాగేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఈ ఆశ మీద మనసు ఉందనుకోండి, ఇంకా ఎప్పుడు నీ మనసులో శాంతి ఉండదు. అంతే కదా. కోరికలుంటే శాంతే? అస్సలు ఉండదు. మరి మన ఆశయం ఏంటి? ఆశ కాదు, కరెక్టే. ఆశయం ఏంటి అంటే, ఒకే ఒక ఆశయం ఏంటి? నేను ఇప్పుడున్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవడమే ఆశయం. ఏంటి ఉన్నత స్థాయికి ఎట్లా చేరుకుంటావు అంటే, ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఆ పరమాత్మను పొందడం, ఈ జన్మ యొక్క అర్థం తెలుసుకోవడం, ఈ జన్మను ఏమంటారు? నెరవేర్చుకోవడం. ఈ జన్మ వచ్చిన దాన్ని నెరవేర్చుకోవాలి. వచ్చాం భూమి మీదకి, ఏం నెరవేర్చుకోవాలి అంటే మనకున్న ఆశయాన్ని నెరవేర్చుకోవాలి. దానికోసం ఈ మానవ జన్మ. మరి ఈ ఆశయం నెరవేరాలంటే ఉట్టిగానే నెరవేరుతుందా? ఆ ఆశయం నెరవేరాలంటే మనలోకి అంతర్గత ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మనం అంతర్గత ప్రయాణం చేస్తామో అది మనల్ని బయటకు తీసుకెళ్ళదు, లోపలికి తీసుకెళ్తుంది. ఆ లోపలికి తీసుకెళ్ళడమే అంతర్గత ప్రయాణం.
అసలైన ఆశయం అది. ఏంటి? ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క మానవుడు తన అసలు స్థితిని చేరుకోవడమే. ఏంటి మన అసలు స్థితి? పూర్ణాత్మ స్థాయికి, ఆ సత్యలోకం చేరుకోవడమే మన అసలు స్థితి. మన పూర్ణాత్మ ఏం చేస్తుంది? సృష్టికి సృష్టిని సృష్టిస్తుంది. మనం కూడా సృష్టించేంత వాళ్ళుగా తయారు కావడానికే ఈ భూమి మీద నేర్చుకోవడానికి వచ్చాం కదా. అది మనం చేయాల్సింది. అదే ఆత్మజ్ఞానం, పరమాత్మానుభూతి. అదే మనకు మన గురువు అందించిన మార్గం. ఈ మనిషి శరీరంలో మనం జన్మించాం. ఎందుకు జన్మించాం అంటే మన ఆశయం కోసం జన్మించాం. ఎప్పుడైతే మన ఆశయం కోసం జన్మించామో మనం మన గురువు ఇచ్చిన మార్గం, ఆ పొందిన సాధనను, ఆ గురువు ద్వారా పొందిన సాధనను మనం దాన్ని ఏం చేయాలి? మహాప్రసాదంలా స్వీకరించాలి. ఇప్పుడు గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో అయ్యగారు ప్రసాదం పెడతారు. దాన్ని ఎలా స్వీకరిస్తాం మనం? కళ్ళకు అద్దుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం కదా. అట్లాగే ఈ మార్గాన్ని కూడా, ఆ గురువిచ్చిన మార్గాన్ని కూడా మనం ప్రసాదంలా స్వీకరించి, ఇదే మన మానవ జన్మలో మొట్టమొదటి అడుగు. దీనికోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. మరి ఇంకా అష్టావక్రుడు, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే, పరమాత్మ కృప ఎవరికి దక్కుతుంది? మనం ప్రయాణిస్తున్న మార్గంలో, కానీ ఆ కృప ఎవరికి దక్కుతుందంటే, శరీరం అలసిపోయినా పర్వాలేదు, ఈ మనస్సు బాధపడ్డా పర్వాలేదు, నేను మాత్రం ఆత్మను తెలుసుకోవాలి అన్న తపన ఎవరికైతే ఉంటుందో వాళ్లకు మాత్రమే ఈ పరమాత్మ కృప దక్కుతుంది. అందరికీ దక్కదు. ఆ తపన ఉండాలి. ఈ శరీరం మీద మమకారము ఉన్నా కూడా, లేదా మనల్ని ఎవరైనా ఏదైనా అంటే ఆ మనసు బాధ పెట్టుకున్న వాళ్లకు ఆ పరమాత్మ కృప లభించదు. ఇంకా ఈ గురువిచ్చిన సాధనను చిన్నదిగా భావిస్తే అక్కడ ఇంకేమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ సాధనను ప్రతిరోజు ఆచరించే వారికి, చూడండి, కొంతమంది సాధన తెలుసు అందరికీ, కానీ ప్రతిరోజు అందరూ చెయ్యరు. ప్రతిరోజు నిరంతరంగా ఈ సాధనను ఎవరైతే తప్పకుండా చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆ పరమాత్మ రక్షణగా నిలుస్తాడంట. అటువంటి వారిపైనే ఆయన కృప ఉంటుందంట. అంతేకాకుండా ఈ ఆశ కోసం కాకుండా ఆశయం కోసం ఎవరైతే జీవిస్తారో, అంటే ఇప్పుడు గురువు ఇచ్చిన మార్గాలు ఉంటాయి కదా, కొన్ని చెప్తాడు గురువు. ఆ లక్ష్యం కోసం ఎవరైతే పాటు పడుతుంటారో వాళ్ళను, అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆ పరమాత్మని యొక్క హృదయం కదులుతుంటుందంట. చూడండి, మనకు చెప్తారు గురువులు ఏమంటారు? ధ్యానం నేర్చుకున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం, ఈ జ్ఞానాన్ని మీరు అందరికీ పంచండి అని చెప్తుంటారు. ఆ లోక కళ్యాణార్థమైనటువంటి పనులు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ పరమాత్ముడు మనపై కృప చూపిస్తాడంట. అనుకుంటాం భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడ చూస్తాడు అని. ఎప్పుడూ సదా మనల్ని, మన లోపల ఉన్న భగవంతుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. అది మనందరికీ తెలుసు. అదే ఎరుకతో ప్రతి క్షణం మనం జీవిస్తుంటాను. ఎప్పుడైతే మనం ఈ గతం గతం అంటాం చూడండి, ఆ గతాన్ని పక్కకు పెట్టాలి. ఆ గతాన్ని ఎప్పుడైతే పక్కకు పెడతామో, వర్తమానంలో జీవిస్తుంటామో అప్పుడే మన జీవితంలో వెలుగు మొదలవుతుంది. చూడండి, కొంతమంది ఉంటారు, వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, అయినా వాళ్ళ కష్టాలను పట్టించుకోరు. ఇప్పుడున్న జీవితం, ప్రస్తుతంలో జీవించే జీవితం గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు కదా. అబ్బా అనుకుంటాం అలాంటి వాళ్ళ, అబ్బా అంత కష్టం ఉంది, ఎంత నవ్వుకుంటూ ఎలా మాట్లాడుతుంది, ఎంత బాగున్నారు అనుకుంటాం. అంటే వాళ్ళు అసలు ఆలోచించరు దాని గురించి.
అలా జీవించే వాళ్ళలో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ప్రశాంతమే ఉంటుంది. ఎందుకంటే ఇంకా మన చేతుల్లో లేని దాని దాని గురించి ఎందుకు ఆలోచించడం? అలాంటి వాళ్ళలో వెలుగు మొదలవుతుంది. వర్తమానం మాత్రమే ఇక్కడ సత్యం. గతము కాదు, భవిష్యత్తు కాదు. వర్తమానంలో జీవించేవాడు మాత్రమే ఈ బంధాలున్నాయే ఆ బంధాలకు అతీతంగా ఉంటాడు. వాడికి ఇంకా దేని మీద కోరిక ఉండదు, విచారం ఉండదు, ఏ ఆమోదాలు ఉండవు, నిరాకారాలు ఉండవు, సంతోషం ఉండదు. ఎప్పుడూ సాక్షిభూత తత్వస్థితిలో ఉంటాడు. ఇంకా వాడికి అసలు ఈ ఏమంటారు, ద్వేషము, అసూయ, ఇవన్నీ ఏవి ఉండవు. ఎవరైతే ఈ అసూయ ద్వేషము ఉండవో, ఈ బంధాలకు అతీతంగా ఎవరైతే జీవిస్తారో అలా జీవించిన వాడే విముక్తి పొందుతాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయం: మనం విచారాన్ని వదిలేయాలి, ఈ బంధాలను వదిలేయాలి, మనకున్న ఆశలను వదిలేయాలి. మరి అన్నీ వదిలేసి ఏం పట్టుకోవాలి అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. అంటే మన యొక్క ఆశయాన్ని పట్టుకోవాలి, మన యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవాలి. మనకెలా తెలుసు? మనకు తెలియదు, మన గురువులైతే చెప్తున్నారు కదా. ఆ చెప్పినది పట్టుకోవాలి. ఏంటి ఫస్ట్ నువ్వు పట్టుకునేది? వర్తమానంలో జీవించడం పట్టుకోవాలి. అది మొట్టమొదట మనం చేయాల్సింది. గురువు మార్గంలో నడవాలి, ఆత్మజ్ఞానం కోసం తపించాలి. ఇవే చేయాల్సింది. ఇలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఈ బంధాలలో ఇరుక్కోరు. ఇరుక్కోకుండా ఏమవుతారు? వాళ్ళు విముక్తులు అవుతారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, సాధన చేస్తారు, ఇరుక్కునే వాళ్ళు ఇరుక్కుంటారు. సాధకులుగా కాకుండా సిద్ధులుగా అవ్వాలి. ఈ జీవులు కాకుండా జీవించే జీవితం ఇక్కడనే ఇరుక్కుపోవద్దు. మనం జ్ఞానులుగా తయారవ్వాలి. మరి ఇక్కడ అష్టావక్రుడు చెప్పినటువంటి ఒక ఈ మహాబోధ ఏదైతే ఉందో, ఈ బంధాల గురించి, వీటన్నిటిని గనక మనం వదిలేసి ఆయన చెప్పినట్లు నడుచుకుంటే మనం వేసే ప్రతి అడుగు మోక్షానికి మొట్టమొదటి అడుగు అవుతుంది. లేదంటే ఇంకిక్కడే మనం ఈ బంధాలలోనే ఇరుక్కొని దీని గురించి ఆలోచిస్తూ ఇదే జీవితం అనుకుంటూ ఇంకా ఇదే వచ్చిపోవడం, ఈ భూమి మీదకి రావడం పోవడమే ఇదే జీవితం అనుకుంటూ అలాగే కొనసాగుతుంది. అందుకే ఆ బంధాల నుంచి మనం బయటపడాలి. బయటపడాలంటే మన మనస్సును మన ఆధీనంలోకి తీసుకోవాలి. ఆ మనసును ఆధీనంలోకి తీసుకోవాలంటే గురువుగారు చెప్పిన, పత్రిజీ గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి. చేస్తేనే ఆ మనస్సు మన ఆధీనంలోకి వస్తుంది. అప్పుడే మనం వర్తమానంలో జీవించగలం. ఎవరైతే వర్తమానంలో జీవిస్తారో బంధాల నుంచి విముక్తి అవుతారు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.